శివసేన ఓటమి, ఉద్ధవ్ థాక్రే ఓటమి, ఆదిత్య థాక్రే ఓటమి సందర్భంగా చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఏప్రిల్ 16వ తేదీ 2020లో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండగా మహారాష్ట్రలో పాల్ఘర్ అనే ప్రాంతంలో ఇద్దరు అమాయక సాధువులు వెంటాడి కర్రలతో కొట్టి చంపేశారు దుండగులు. ఆ సాధువులు ఇద్దరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దుండగులు దాడించి రక్షించమని వేడుకుంటే ఆ సాధువులు రక్షించాల్సిన పోలీసులే వాళ్ళని ఆ మందకప్పచెప్పేశారు. ఈ సంఘటన మీద ఉద్ధవ్ ఠాక్రే పెద్దగా చర్యలు తీసుకోలేదు. గడువులోగా ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోవడంతో అదే సంవత్సరం ఆగస్టు నెలలో 28 మంది నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పుడే అందరూ అనుకున్నారు ఆ సాధువులు ఉసురు ఠాక్రేకి చాలా గట్టిగా తగులుతుందని. ఆ సంఘటన తర్వాత ఠాక్రేకి ముఖ్యమంత్రి పదవి పోయింది. శివసేన పార్టీ మరియు గుర్తు కూడా పోయాయి. మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు ఘోర పరాజయం. 25 సంవత్సరాలుగా ముంబై నగరం మీద ఉన్న పట్టు ఈరోజు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఓటమితో పోయింది. అంతేకాదు మున్సిపల్ ఎన్నికల్లో ఠాక్రే పార్టీ పరిస్థితి మరింత గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా దిగజారింది. మహారాష్ట్ర అంతటా అంటే 29 మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీల్లో ఠాక్రేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన మొత్తం 29 కార్పొరేషన్ మున్సిపాలిటీలు 26లో బీజేపీ షిండే సేన మెజార్టీ సీట్లు దక్కించుకుంటే కాంగ్రెస్ 3 మున్సిపాలిటీలతో అంటే లాతూర్, మాలేగావ్, కొల్హాపూర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఠాక్రేలకు 0 దక్కినాయి. ముంబై వంటి మహానగరాన్ని దశాబ్దాల పాటు గుప్పెట్లో పెట్టుకున్న ఉద్ధవ్ ఠాక్రే కుటుంబానికి ఇది పెద్ద దెబ్బ. భవిష్యత్తులో రాజకీయంగా మళ్ళీ గత వైభవం సాధించే కష్టమే అంటున్నారు చాడా శాస్త్రి గారు.